మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం ఆ ప్రాంతం నుండి 40కి పైగా కీలక నమూనాలను సేకరించింది. ఈ నమూనాలను విశ్లేషించడానికి ఎఫ్ఎస్ఎల్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. స్వాధీనం చేసుకున్న వాటిలో మందుగుండు సామాగ్రితో కూడిన 2 కార్ట్రిడ్జ్లు, 2 వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు నమూనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రాథమిక విశ్లేషణలో ఒక పేలుడు నమూనా అమ్మోనియం నైట్రేట్ గా నిర్ధారణ అయింది. ఈ కేసుతో సంబంధం ఉన్న డాక్టర్ ముజమ్మిల్ గనై, డాక్టర్ షాహీన్ సయీద్లను అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాల స్వభావాన్ని, వాటిని ఎలా ఉపయోగించారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరింత సమాచారం కోసం ల్యాబ్ నిరంతరం 24 గంటలు పనిచేస్తోంది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం ఆ ప్రాంతం నుండి 40కి పైగా కీలక నమూనాలను సేకరించింది. ఈ నమూనాలను విశ్లేషించడానికి ఎఫ్ఎస్ఎల్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. స్వాధీనం చేసుకున్న వాటిలో మందుగుండు సామాగ్రితో కూడిన 2 కార్ట్రిడ్జ్లు, 2 వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు నమూనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రాథమిక విశ్లేషణలో ఒక పేలుడు నమూనా అమ్మోనియం నైట్రేట్ గా నిర్ధారణ అయింది. ఈ కేసుతో సంబంధం ఉన్న డాక్టర్ ముజమ్మిల్ గనై, డాక్టర్ షాహీన్ సయీద్లను అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాల స్వభావాన్ని, వాటిని ఎలా ఉపయోగించారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరింత సమాచారం కోసం ల్యాబ్ నిరంతరం 24 గంటలు పనిచేస్తోంది.